అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, అతని భార్య కమల వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదు. కానీ సంతానం లేక వాళ్ళు పడే బాధ చూసి దేవుడు వాళ్ళని కరుణిస్తాడు. కొన్ని నెలలకి వాళ్ళకొక బాబు పుడతాడు. బాబు కూడా అమ్మా నాన్నని వదిలి అసలు ఉండేవాడు కాదు. బాబు చూపించే ప్రేమకి అమ్మా నాన్న చాలా సంతోషించేవారు. బాబు ఎదిగే కొద్దీ బాబుని స్కూల్లో జాయిన్ చేయించారు. కానీ బాబు అమ్మా నాన్నని వదిలి ఉండలేక సరిగా వెళ్ళేవాడు స్కూల్కి. కానీ కొద్ది రోజులకి ఫ్రెండ్స్ పరిచయం అవడంతో స్కూల్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అది చూసి అమ్మా నాన్న కూడా సంతోషించారు. అమ్మా నాన్న పేదవాళ్ళు అయినప్పటికీ తమ కొడుకుని రెక్కల కష్టంతో పై చదువులు కూడా చదివించారు. కష్టపడి చదివి రాజు మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. మంచి జాబ్ సంపాదించేసరికి అమ్మా నాన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొద్ది రోజులకి అమ్మా నాన్న రాజుకి ఒక అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారు. అంతవరకు అన్నీ సజావుగా జరిగాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలకి దూరంగా రాజు భార్యతో కలిసి టౌన్లో నివసించసాగాడు. టౌన్లో డబ్బున్న స్నేహితులు, ఉద్యోగంలో కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. ఆ పరిచయాలు రాజుని అమ్మా నాన్నలకు దూరం చేశాయి. రోజులు గడిచే కొద్దీ అమ్మా నాన్నకి బాధ తప్ప ఏమీ మిగలలేదు. అమ్మా నాన్న రోజు తమ కొడుకుతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. కనీసం కూడా అమ్మా నాన్నతో మాట్లాడే సమయాన్ని కేటాయించేవాడు కాదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఇంటికి వెళ్ళి చూడడానికి కూడా బిజీగా ఉన్నానని అడ్డు చెప్పేవాడు. కానీ అమ్మా నాన్నకి ఇదంతా కొత్తగా అనిపించింది. ఎప్పుడూ తమ కొడుకుని వదిలి ఇలా అలవాటు చేసుకొని అమ్మా నాన్నకి ఇది ఒక నరకంలా అనిపించింది. కొన్ని రోజులకి అమ్మా నాన్న తీవ్రమైన అనారోగ్య కారణంతో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఒకసారి రాజుకి ఒక కాల్ వస్తుంది. మీ అమ్మా నాన్న పరిస్థితి బాగలేదు, అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని. కానీ రాజు దాన్ని లైట్ తీసుకొని పనిలో నిమగ్నం అయిపోతాడు. మరలా నర్సు మరికొంతసేపు అయ్యాక మళ్ళీ కాల్ చేసి మీ అమ్మా నాన్నకి సీరియస్ కండిషన్ అని చెప్పేసరికి హుటాహుటిన హాస్పిటల్కి వెళ్తాడు రాజు. నర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతాడు. నర్స్ ఖాళీగా ఉన్న హాస్పిటల్ బెడ్స్ చూపిస్తుంది. అదేంటి మా అమ్మా నాన్న ఎక్కడ అని మళ్ళీ అడిగితే నర్సు రాజుని తీసుకెళ్ళి చూపిస్తుంది. చూడు మీ అమ్మా నాన్నని అని. కానీ రాజు చూసేసరికి అమ్మా నాన్న అనాథల్లా చితి మీద కాలుతూ ఉంటారు. రాజుకి ఆ క్షణం అమ్మా నాన్న తనపై చిన్నప్పటి నుంచి ప్రేమను పంచిన మధుర క్షణాలన్నీ, తాను ఏడుస్తుంటే ఓదార్చిన క్షణాలని, తన సరదా కోసం అమ్మా నాన్న పడిన బాధలని, స్తోమతకి మించి ఇచ్చిన చదువుని గుర్తు చేసుకొని అక్కడే కూలిపోతాడు. తాను చేసిన తప్పుని తెలుసుకుని మాట్లాడలేని స్థితిలో ఉన్న అమ్మా నాన్నలను తలుచుకుని తాను ఏమి కోల్పోయానో అర్థం చేసుకుంటాడు. డబ్బుకి స్నేహితులకి ఇచ్చిన సమయం కొంత కూడా అమ్మా నాన్నలకి ఇవ్వలేకపోయాను అని తెలుసుకుని తలదించుకున్నాడు. బిడ్డలు సంపాదించిన ఆస్తులు, చదువుకున్న చదువుని, జ్ఞానం, నీ తెలివి, నీ అందం అన్నీ అమ్మా నాన్న ఇచ్చినవి. అది మర్చిపోయి నేడు మనం జీవించే జీవితం ఏదో ఒక రోజు మృత్యువు రూపంలో ముగిసిపోక తప్పదు. ఇప్పటికైనా గ్రహించి అమ్మా నాన్న విలువ తెలుసుకొని వాళ్ళకి కొంత సమయాన్ని ఇచ్చి వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దూరం అయితే ఎన్నో తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అమ్మా నాన్న మాత్రం